కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు జాతీయ స్థాయిలో అంబరాన్ని అంటనున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పేర్కొన్నారు. సంక్రాంతికి 3 రోజుల ముందే యాత్రేయపురం ఉత్సవం పేరిట వైభవంగా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. గత ఏడాది రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయని, అదే స్ఫూర్తితో ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టూరిజం శాఖ, జిల్లా యాంత్రాంగం, దాతల సహకారంతో ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా ఎగ్జిబిషన్, మహిళలు, పిల్లలకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 11, 12, 13 తేదీల్లో ఈత, డ్రాగన్ పడవలు, ముగ్గులు, గాలిపటాల పోటీలు జరుగుతాయని, అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మండలం ఆత్రేయపురం ఉత్సవం, సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతూ ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం జరిపినటువంటి రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఎంతో పేరుని, గౌరవాన్ని తీసుకొచ్చాయి. అదే స్ఫూర్తితో ఈనాడు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ సహకారం, దాతల సహకారం, పెద్దల సహకారం, జిల్లా యంత్రాంగం సహకారం అందరితోటి ఈనాడు భారీ స్థాయిలో అంతకు మించి 10 అంచనాలతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యాం. అంటే ఈరోజు 9వ తేదీ, 11వ తేదీన ఉదయం కార్యక్రమాలు ఆరంభం కాబోతూ ఉన్నాయి. ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని కూడా ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఆలోచనతో ఈ సంబరాల్లో దానిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ కమ్ సేల్ కింద డ్వాక్రా ఉత్పత్తులు, ఇతర పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ కూడా వినోదభరిత లేదా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతోటి, లైటింగ్ తోటి, డెకరేషన్లతోటి, పూల అలంకరణలతోటి ఆత్రేయపురం సెంటర్ కేంద్రంగా తాడిపూడి బ్రిడ్జిన ఆరంభంగా అక్కడ నుంచి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఏర్పాట్లు చురుకుగా పూర్తయినాయి. ఇంకా 11వ తేదీకి సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీల్లో పాలు పంచుకోవడానికి 25 టీములు, ఆంధ్ర, కేరళతో సహా ఇతర రాష్ట్రాల నుంచి 25 టీములు నమోదయ్యాయి. సుమారు 250 మంది ఆ పోటీల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈత పోటీల్లో పాలు పంచుకోవడానికి ఒక 200 మంది ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి నమోదు చేసుకుని ఉన్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన వారు, మహిళలు, పురుషులు, వివిధ ఏజ్ గ్రూపులకు సంబంధించిన వారు నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 300 మంది ముగ్గుల పోటీల్లో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకుని ఉన్నారు. ఒక 100 మంది గాలిపటాల పోటీల్లో, కైట్స్ పోటీలో పాలు పంచుకోవడానికి నమోదు చేసుకున్నారు. వారితో పాటు రకరకాలైనటువంటి ఈవెంట్స్, ఇక్కడ ఒక లేజర్ షో అవనివ్వండి, లేదా ఒక వాటర్ ఫౌంటైన్ కానివ్వండి, లేదా ఒక వాటర్ బోటు డ్రైవ్ కానివ్వండి, ఇటువంటి నూతన యాక్టివిటీస్తో పాటు ఆత్రేయపురం మహాత్మా గాంధీ జూనియర్ కాలేజీలో కూడా కొన్ని ఈవినింగ్, సాయం సమయాల్లో అక్కడ ఒక సినీ ఆర్కెస్ట్రా, అదేవిధంగా ఒక సహేరీ బ్యాండు, దానితో పాటు అక్కడ ఇంకా కొన్ని యాక్టివిటీస్, అంటే ఒక నారీ నడుమ మురారి కార్యక్రమం కింద ఒక లాంచింగ్ కార్యక్రమం, శర్వానంద్ సుప్రసిద్ధ సినీ నటులు కూడా రాబోతూ ఉన్నారు. ఇటువంటి ఈవెంట్స్ ఎన్నో ఆత్రేయపురం కాలేజీ గ్రౌండ్లో కూడా 11, 12 సాయం సమయాల్లో జరగబోతూ ఉన్నాయి. 3 రోజుల పాటు ముచ్చటగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజంగా ముందుకు తీసుకెళ్లాలని.
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నటువంటి యాత్రేపుర మండలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈనాడు ఎందరో ప్రధానికం ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని కొలవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ యొక్క దేవాలయ వైభవంతో పాటు ఈ ప్రాంతం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం కింద ఈ యొక్క లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. గత సంవత్సరం మీడియా మిత్రుల సహకారం మరవలేనటువంటిది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ పెద్ద స్థాయిలో ఈనాడు ఊహించని విధంగా కేరళ తరహాలో కోనసీమ అందాలు కేరళను తలమించి ఉన్నాయని చూపించే విధంగా పడవల పోటీలు కోనసీమలో ఈ యొక్క బొబ్బర్లంక, ఈ లొల్లలాకుల కాలువలో కూడా డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించవచ్చు అన్న రీతిలో ప్రపంచ పర్యాటకుల రంగం మీద దృష్టి సారించే విధంగా మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి, దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని గత సంవత్సరం ఏ విధంగా మీరు మీ పాత్ర ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా, మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి, దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని గత సంవత్సరం ఏ విధంగా మీరు మీ పాత్ర నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా దాన్ని సర్దుకుని మనం ముందుకెళ్లాలని, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కానీ ఎందుకంటే హైదరాబాద్ దీనిని ఈ సంవత్సరం అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కూడా తరలి రావడానికి సంక్రాంతి వేళ వారు వచ్చేవారు 2 రోజుల ముందుగా 3 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఊర్లుతూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. దానికి కారణం గత సంవత్సరం మీడియా వారి యొక్క సహాయ సహకారమే. వారు ఇక్కడ జరిగిన కార్యక్రమాల్ని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం వల్లనే ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా, మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి, దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని గత సంవత్సరం ఏ విధంగా మీరు మీ పాత్ర నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా దాన్ని సర్దుకుని మనం ముందుకెళ్లాలని, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కానీ ఎందుకంటే హైదరాబాద్ ఎడిషన్లో కూడా గత సంవత్సరం ఈనాడు మెయిన్ పేజీ లేదా ముఖ్యమైన పత్రికలు అన్నింటిలో కూడా అక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు మెయిన్ పేజీల్లో కూడా కొన్ని పత్రికలు అవకాశం ఇచ్చాయి ఈ కార్యక్రమానికి. మీడియాలో కూడా అనేక ఛానల్స్లో, పెద్ద ప్రసిద్ధ ఛానళ్ళు, అన్ని రకాల ఛానల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు దీని యొక్క ప్రాధాన్యతను వివరించడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమం బాగా జరుగుతుంది, అందులో సందేహం లేదు. వేలాదిగా జనం పాలు పంచుకోబోతూ ఉన్నారు. వందలాది మందిగా పార్టిసిపెంట్స్ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారు. అన్ని రకాల శాఖలు కూడా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అన్ని రకాల శాఖలు కూడా ఈ కార్యక్రమం దృష్టి సారించి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదా మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా టూరిజం అధికారి వారు ఇక్కడే ఉండి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా శ్రేయ మీడియా వారు ఈసారి గొప్ప విశేషం ఏంటంటే, గత సంవత్సరం మన కమిటీ వారి చేతుల మీదుగా మనం నిర్వహించాం. ఈసారి శ్రేయ మీడియా వారు కూడా వారి సహాయ సహకారాలు కూడా వారు ఇన్నోవేటివ్గా కాస్త ప్రోగ్రామ్ని ఇంకా బాగా హైలైట్ చేసేలాగా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని తోడుగా మా కమిటీ ప్రెసిడెంట్ గారు బాబు గారు, తాటిపూడి బాబు గారు, మన కోసంపూడి రామకృష్ణరాజు గారు యువకుడు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఇక ఏదైతే సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ తరపున మన ఈ యొక్క వెచ్చ అనిల్ గారు, వారితో పాటు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ వారు, ఈ యొక్క డ్రాగన్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ వారు, అన్ని శాఖల అధికారులు, రాష్ట్ర స్థాయి నుంచి టూరిజం కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ అన్ని రకాల వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. నేనే ఉదయం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను రాయవరంలో కలిసినప్పుడు ఈ ఇన్విటేషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది.
అయ్యా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఆత్రేయపురం ఉత్సవం పేరటని వారికి ఒక స్పెషల్ ఇన్విటేషన్ తీసుకుని ఇది కూడా పట్టుకెళ్ళిస్తే వారు చాలా సంతోషించి బాగా చేయండి అని కలెక్టర్ గారిని కూడా మీరందరూ కలిసి చూడండి అని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉదయం నేను ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలా, ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలా. నేను నా కుటుంబ సభ్యులతో సమేతంగా ఈ కార్యక్రమాలలో నేను పాలు పంచుకోబోతూ ఉన్నాను. మీరందరూ కూడా రండి, ఇది మన కార్యక్రమం. మన కార్యక్రమంలో మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులతో వద్దాం, కార్యక్రమంలో పాలు పంచుకుందాం, విజయవంతం చేద్దాం, సంతోషంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదిద్దాం, విజేతలను అభినందిద్దాం. ఈ కార్యక్రమ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.